స్వాగతం. ఈరోజు వచ్చేసి చాలామంది బిగినర్స్కి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, తర్వాత వచ్చేసి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చాలామంది తెలియదు. బట్ నేను చెప్పే స్ట్రాటజీ చూసుకుంటే మాత్రం ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఏం తెలియని కూడా ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఎనీథింగ్ అంటే ఏ దాంట్లోనే చేయొచ్చు. ఒకటి నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, తర్వాత వచ్చేసి స్టాక్స్ పైన కానీ, తర్వాత బిట్ కాయిన్ కావచ్చు, ఇలా మల్టిపుల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఇండికేటర్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను. ముందుకు వచ్చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. ముందుకు వచ్చేసి మన యూట్యూబ్లో వచ్చేసి 57 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. బట్ మనకి 10,000 సబ్స్క్రైబర్లు అయితే టార్గెట్ చేస్తున్నా. సో 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మనం ఏమంటే యూట్యూబ్లో మనం లైవ్లో బిట్ కాయిన్ ట్రేడ్ చేయవచ్చు అనమాట. సో అది ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్ అయితే కంటిన్యూ వస్తుంటుంది అనమాట. కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు మల్టిపుల్గా అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయండి. దాని గురించి నేను వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ముందుకు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ముందుకు వచ్చేసి ట్రేడింగ్ వ్యూ కావచ్చు, లేదా ఒక డన్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా అయితే ఓపెన్ చేస్తున్నమాట. సో ముందుకు వచ్చేసి మీకు గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో గ్రో అప్లికేషన్ ఏమంటే గ్రోలో వచ్చేసి మనం ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది చార్ట్, కాబట్టి మీకు గ్రో అయితే చెప్తున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇండియా మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డన్ అప్లికేషన్ అనమాట. సో చాలా బెస్ట్ అప్లికేషన్ అనమాట. చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. లేవరేజ్ కావచ్చు, ఏదైతే 4+ లేవరేజ్ అయితే MTFలో అయితే ఇస్తున్నాం అనమాట ఈ మధ్యనే రీసెంట్గా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే డన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఒకవేళ బిట్ కాయిన్ కావాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ అనమాట, అది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుకు వచ్చేసి నేనైతే ఇప్పుడు నిఫ్టీ అనేది ఓపెన్ చేస్తున్నా. నిఫ్టీ అనేది ఓపెన్ చేయకుండా చార్ట్ ఇలా విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాగానే ఇక్కడ మనకి ఏం ఇండికేటర్లు అయితే లేవు అనమాట. సో ఒక 2 ఇండికేటర్లు అయితే మీకు చెప్తాను అనమాట, చాలా బెస్ట్ ఇండికేటర్లు. ఆ ఇండికేటర్ అయితే మీరు బాగా చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఆ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడెక్కడ ట్రేడ్ వచ్చింది, ఎక్కడెక్కడ ట్రేడ్ వచ్చలేదని కూడా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. ముందుకు వచ్చేసి మనం ఇక్కడ 50 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇక్కడ ఇండికేటర్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోజిషన్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇండికేటర్ అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి మనకి RSI అనమాట. ఓకేనా. RSI కూడా నీకు పెట్టానమాట. సో 9 మూవింగ్ యావరేజ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దీని అవసరం లేదన్నమాట. కింద వచ్చేసి మనకి RSI అనమాట. ఇవి సెట్టింగ్ కొన్ని ఉంటాయి అన్నమాట. దీంట్లోకి వెళ్ళి సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మనకి స్మూత్ DMA ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక కలర్ అనేది ఇద్దాం. దీనికి వచ్చేసి గ్రీన్ కలర్, పైన దానికైతే రెడ్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ఓకే చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 2 కలర్లు అనేది వచ్చేసింది అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 9 EMA 20 EMA ఉంది. బట్ ఇక్కడ కొద్దిగా చేంజ్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇండికేటర్ మీద ట్యాప్ చేద్దాం. ఇండికేటర్ మీదకి వెళ్తే ఇక్కడ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉండాలి, కింద వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉండాలి. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి ఏం అవసరం లేదు, మనకి డిఫాల్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్గానే ఉండాలి. ఇక్కడ దీన్ని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకేనా. ఈ ఇండికేటర్ కంప్లీట్. బట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ RSI మీద కూడా సేమ్ ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్లోకి వెళ్తే ఇక్కడ ఈ SMA ఉంది కదా, SMA కాడ EMI పెట్టాలి. EMI దాకా ఇక్కడ 14 ఉండాలి. ఏం చేంజ్ అయితే చేయకూడదు. ఇక్కడ స్టైలిష్లో వస్తే మనకి ఇక్కడ దీంట్లో 70 50 30 ఉంది కదా, దీంట్లో వచ్చి కొన్ని మాడిఫై అయితే చేయాలన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ స్మూత్ EMA ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనం ఒక కలర్ అనేది ఇద్దాం. ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇచ్చేసి దీని మీద ట్యాప్ చేసుకుందాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 7 50 30 ఉంది కదా, దీంట్లో వచ్చేసి 70 దానికి వచ్చేసి మనం గ్రీన్ కలర్ అయితే ఇచ్చేద్దాం అనమాట. గ్రీన్ కలర్ ఇచ్చేద్దాం. ఇక్కడ 50 దానికి వచ్చేసి మనం బ్లాక్, 30 దానికి వచ్చేసి మనం రెడ్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే డిఫాల్ట్ ఉండాలన్నమాట, సెట్టింగ్స్ ఏం లేదన్నమాట. ఓకే. ఇక్కడ ఈ విధంగా అయితే సెట్టింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్లో అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. సెట్టింగ్లో కూడా కొద్దిగా మళ్ళీ ఒకవేళ మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడ ప్లాట్ ఉంది కదా, దీన్ని కూడా గ్రీన్ కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ లెంత్ మామూలుగా లైన్ ఏమైనా పెంచాలనుకుంటే ఇక్కడ ఉంటాయన్నమాట థిక్నెస్. మనకి ఆ మ్యాక్సిమం వచ్చేసి సన్న సరిపోయిందనమాట దీంట్లో. ఇప్పుడు ఈ ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తున్నది చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం అనమాట. అంటే నీకు ఇప్పుడు కొన్ని ఇండెక్స్లు అంటే మామూలుగా స్టాక్స్ పైన చూపిస్తా,
అంతేకాకుండా బిట్ కాయిన్లో చూపిస్తా, తర్వాత వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీలో కూడా చూపిస్తాను అనమాట. సో ముందుకు వచ్చేసి ఇప్పుడు నేను టైం ఫ్రేమ్ తెచ్చుకున్నాను. మనకు దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక మామూలుగా డైలీ టైం ఫ్రేమ్ అంటే మామూలుగా ఒక రోజులో ఆడుతూ ఒక అర్ధగంట 2 గంటల్లో ట్రేడ్ చేసే వాళ్ళ కోసం, ఒక వీక్లీ చేసే వాళ్ళ కోసం, మంత్లీ చేసే వాళ్ళ కోసం కూడా దీంట్లో ఇండికేటర్ పనిచేస్తుంది అనమాట. ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుకు వచ్చేసి డే క్యాండిల్కి వెళ్దాం. డే క్యాండిల్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ. సో నిఫ్టీ డే క్యాండిల్లో చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే రేపు ఈరోజు డేట్ వచ్చేసి నేను 14 అనమాట, ఈరోజు వచ్చేసి మార్చి 13 అనమాట. సో మార్చి 13లో వీడియో రికార్డింగ్ అవుతుంది. మార్చి 14కి ఏం జరుగుతుందని కూడా మనం ఈ ఇండికేటర్ అయితే చెప్తుంది అనమాట. సో ఇండికేటర్ ఏం చెప్తుంది అనుకుంటే ఇక్కడ చూడవచ్చు, మనకి ఇండికేటరు 15కి అబోవ్ కింద ఉందన్నమాట. అంటే దగ్గర 30కి కింద దగ్గర టచ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం రేపు కూడా డౌన్ సైడ్కే రావచ్చు అనమాట. నిఫ్టీ డౌన్ సైడ్కే ఉందన్నమాట 14కి. సో తర్వాత వచ్చేసి ఇది మంత్లీ ఫ్యూచర్లో, వీక్లీ ఫ్యూచర్లో హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం అనమాట. ఇది నిఫ్టీ అనమాట. తర్వాత వచ్చేసి 50 మినిట్స్ 1 అవర్ ఫ్రేమ్లో చూసుకుంటే మనకు 1 అవర్ ఫ్రేమ్లో వచ్చేసి ఎవరు ట్రేడ్ చేయొచ్చు అంటే 1 అవర్లో కూడా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో 1 అవర్లో కూడా ఏం చూపిస్తుంది అంటే ఎక్కువ ఇక్కడ చూడొచ్చు, మనకి క్రాస్ ఓవర్ అయితే మనకి 30కి దగ్గరలో ఉందన్నమాట. అక్కడ 60 లెవెల్లో ఉందన్నమాట. 60 కిందికి ఉంది కాబట్టి 100%కి ఇది పుట్టుకే రావచ్చు అనే ఉంది అనమాట. సో ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఈ ఇండికేటర్ ఈఎంఐ అని చెప్పారు కదా, 9 EMI 20 EMI అనేది. 9 EMI 20 EMI ఏముందంటే ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ క్రాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అప్ సైడ్కి వెళ్తుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు బ్యాక్ సెట్ చేయండి. అంటే మళ్ళీ మీరు ఒకవేళ నేను ఈ ఇండికేటర్ పెట్టి ప్రీవియస్గా ఇంతకుముందు ఏం జరిగింది అనేది మీరు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ అయితే చేయండి. సో చాలా వర్క్ఫుల్గా అవుతుంది. సో క్రాస్ ఓవర్ ఎలా అవుతుంది, ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను మీకు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి 9 EMI 20 EMI క్లోజ్ ఇచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే RSI కూడా ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మనకి కొద్దిగా అంటే ఇక్కడ ఆల్రెడీ ముందరనే ఇచ్చేసింది అనమాట RSI అయితే క్రాస్ ఓవరు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 50 కంటే అబో EMA క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కింద RSI ఇక్కడ రెడ్ క్యాండిల్ కిందికి వచ్చింది, రెడ్ లైన్ కిందికి వచ్చింది, గ్రీన్ లైన్ పైకి వచ్చిందంటే ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పొచ్చు అనమాట. ఇది 1 అవర్లో. ఇక్కడ మనం టైం ఫ్రేమ్ చేంజ్ చేద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం 50 మినిట్లోకి చేంజ్ చేస్తే 50 మినిట్లో చూసుకుంటే మనకి 50 మినిట్లో కూడా కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో 50 మినిట్లో ఏ విధంగా కన్ఫర్మేషన్ ఉందనేది చెప్తా చూడండి, చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడొచ్చు రెడ్ పైకి వెళ్ళింది, గ్రీన్ కలర్ కిందకి వెళ్ళింది, క్రాస్ ఓవర్ అయిందంటే మార్కెట్ ఆటోమేటిక్గా ఫాల్ అయ్యింది. ఎప్పుడు తెలిసింది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చు, మనకి RSI కూడా ఏం చెప్తుంది ఇక్కడ చూడొచ్చు, రెడ్ లైన్ కిందికి వచ్చేసింది, గ్రీన్ లైన్ పైకి వచ్చేసింది, అంటే క్రాస్ ఓవర్ జరిగింది అనమాట. క్రాస్ ఓవర్ జరిగి ఆటోమేటిక్గా ఇది 30 కిందికి టచ్ అవుతుంది అనమాట గ్రీన్ కలరు. సో మార్కెట్ అయితే ఫాల్ అయిందనమాట. ఎంత ఫాల్ అయిందని కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే మనకి ఎంత పర్సంటేజ్ మన కన్ఫర్మేషన్ ఇక్కడ ఈ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపు 102 పాయింట్లు అయితే ఇచ్చింది, 101 పాయింట్లు అయితే ఇచ్చింది. బట్ ఒక లాట్ వేసుకుంటే మనకి ఒక లాట్ వేస్తే 75 × 101 అంటే 7,575 రూపాయలు అయితే వచ్చిందనమాట. నేను చెప్తున్నాను కాదు, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, 100%గా మీరు చెప్తారనమాట. ఒక స్ట్రాటజీ అనేది ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇండికేటర్లు పనిచేయవా అంటే ఇండికేటర్లు పనిచేస్తాయి, బట్ ఎలా పనిచేస్తావు అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇండికేటర్లు ప్రకారం కాకుండా మన సైకాలజీ ప్రకారం చూసుకోవచ్చు మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ వెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు స్ట్రాటజీ 100%గా ఈ ఇండికేటర్లు అయితే వర్క్ అవుతాయి. సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఒక స్టాక్ అయితే తీసుకుంటున్నా, స్టాక్ మీద కూడా చూపిస్తాను అనమాట. పాలసీ బజార్ కావచ్చు, పాలసీ బజార్ కూడా చెక్ చేద్దాం. పాలసీ బజార్ కూడా తీసుకుందాం. పాలసీ బజార్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూడొచ్చు, మనకి టైమింగ్స్ కూడా చూడొచ్చు, డే క్యాండిల్ చూడొచ్చు. మనకి డే క్యాండిల్ ఫస్ట్ మీకు డే క్యాండిల్లో ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. డే క్యాండిల్ చూడొచ్చు, మనకి డే క్యాండిల్ ఎప్పటి నుంచి ఫాల్ అవుతుంది అంటే ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ జనవరి 8వ తారీఖు నుంచి ఫాల్లో ఉందన్నమాట పాలసీ బజార్. జనవరి అంటే జనవరిలో దాదాపు 2073 ఉన్న స్టాకు ఇప్పుడు 1302కి వచ్చిందనమాట, 22కి వచ్చింది. సో కన్ఫామ్గా అనమాట. ఇది నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి ఫాలో చేయండి దీన్ని.
నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అయితే తీయచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి కింద ఇండికేటర్ చూసుకుంటే కూడా ఇక్కడ RSI కూడా చెప్తుంది అనమాట. RSIకి ఇప్పుడు కన్ఫర్మ్ ఇచ్చేసింది, RSI కన్ఫర్మ్ ఇచ్చింది, ఇక్కడ ఇండికేటర్ కన్ఫర్మ్ ఇచ్చింది. సో 9 EMA 20 EMAకి రెండు క్రాస్ ఓవర్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ అయితే ఫాల్ అయింది. సో ఇది మంత్లీ, మామూలుగా వీక్లీ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది అయితే స్వింగ్ ట్రేడింగ్ అంటారు దీన్ని. వాళ్ళకి ఇది బాగా ఉపయోగం అయితే పడుతుందన్నమాట. సో డైలీ చేసే వాళ్ళ కోసం వచ్చేసి 50 మినిట్లో చేంజ్ అయితే చేస్తున్నా టైం ఫ్రేమ్. 50 మినిట్లో కూడా చేస్తున్నా అనమాట. 50 మినిట్లో చూసుకోవచ్చు. 50 మినిట్లో వచ్చేసి మనకి ఓకే 50 మినిట్లో కూడా సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ సేమ్ టు సేమ్ క్యాండిల్ జరిగింది. ఇక్కడ చూడవచ్చు మనకి ఎప్పుడైతే ఒక క్యాండిల్, రెడ్ క్యాండిల్ కావచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ కావచ్చు, 9 EMA 20 EMA టచ్ కావాలన్నమాట. ఈ ఇండికేటర్ అనేది టచ్ అయ్యి వేసిందంటే అది ఆటోమేటిక్గా అప్ సైడ్కి పోవచ్చు, లేదా ఒకవేళ రెడ్ క్యాండిల్ వేసిందనుకో పుట్ సైడ్కి వెళ్ళొచ్చు, గ్రీన్ క్యాండిల్ వేసిందంటే అప్ సైడ్కి వెళ్ళొచ్చు. అప్పుడు క్రాస్ ఓవర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ టచ్ అయితే దీని మీద కసర్ పెడితే ఇక్కడ చూడొచ్చు చేయి పెడితే ఆటోమేటిక్గా ఇండికేటర్ పైన రెడ్ క్యాండిల్ అయితే వేసింది. సో మనకి ఇక్కడ మార్కెట్ అయితే ఫాల్ అయింది. సో ఎన్ని పాయింట్లు పడింది ఓకే వెయిట్ చేద్దాం, చూద్దాం. మనకి ఇక్కడ నుంచి అన్న కూడా 78 పాయింట్లు అయితే పడిందనమాట. సో ఈ విధంగా మనం గెస్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇండికేటర్ వచ్చేసి RSI అని చెప్పాను కదా, RSI కూడా మనకి కన్ఫర్మ్ అయితే ఇస్తుంది అన్నమాట. సో RSI కూడా సేమ్ టు సేమ్ కన్ఫర్మ్ ఇచ్చేసింది అనమాట. సో ఈ విధంగా అయితే నీకు కాల్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీరు 1 అవర్ చేసుకుంటారా, 5 మినిట్స్ చేసుకుంటారా, 1 మినిట్ చేసుకుంటారా, మీరు ఎక్కడైనా చేంజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇండికేటర్లు అయితే సేమ్ టు సేమ్ చేంజ్ అయితే చూపించమన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాం, మీకు ఒకసారి చూడండి. మీకు ఒక దీంట్లో స్ట్రాటజీ ఏంది అనేది ఒక చిన్న లాజిక్ ఎప్పుడైతే చెప్పాను కదా, 9 EMAకి 20 EMAకి ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి ఆటోమేటిక్గా మార్కెట్ క్లోజ్ పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ఇది ఫిబ్రవరి 21వ తారీఖు 9:15కి ఒక క్యాండిల్ వేసింది. ఇక్కడ చూడొచ్చు మనకి గ్రీన్ క్యాండిల్ గ్రీన్ ఇండికేటర్ ఉంది కదా, 9 EMA 20 EMA ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, రెడ్ కలర్ లైన్ అయితే కింద ఉంది, గ్రీన్ కలర్ అయితే పైన ఉంది. సో గ్రీన్ కలర్ పైన ఉంది కాబట్టి పైన ఉన్నంత వరకు ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే కింద రెడ్ కలర్ ఇండికేటర్ని టచ్ అయితే అప్పుడు మార్కెట్ అనేది రివర్స్ జరుగుతుందని తెలుసుకోవచ్చు. అంతవరకు నాన్ స్టాప్గా పైకి వెళ్తూనే ఉంటుంది. దీనికి ఎలా కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఎప్పుడైతే చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి గ్రీన్ క్యాండిల్కి ఒక గ్రీన్ కలర్ ఇండికేటర్కి రెడ్ కలర్ ఇండికేటర్కి ఒక క్యాండిల్ అనేది వేసింది అనమాట, రెడ్ క్యాండిల్ వేసింది, ఏమనే మార్కెట్ రివర్స్ జరిగిందనమాట. సో అంతవరకు ఆటోమేటిక్ మనకు అవసరం లేదన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ అయిందో ఇక్కడ నుంచి మనకి ఎన్ని పాయింట్లు ఇచ్చింది, ఈ స్టాక్స్ పైన మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ క్యాండిల్లో మన ఎంట్రీ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ చూసుకున్నా కూడా మనకి మ్యాక్సిమం ఈ క్యాండిల్లో ఓన్లీ ఇక్కడ చూసుకుంటే 50 పాయింట్లు 51 పాయింట్ ఇచ్చింది. బట్ మనం 50 పాయింట్ల వరకు అయితే నిలబడవచ్చు, హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయలేకపోవచ్చు, అంతటి అవసరం లేదు కదా మనకి 20 మ్యాక్సిమం స్టాక్ పైన. ఎందుకంటే ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్తాను కదా, స్టాక్ పైన కూడా ఇంతకుముందు చాలా వీడియోలు చేశా. బట్ ఇక ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు ఉదాహరణకు వచ్చేసి మన కాల్ సైడ్కి వెళ్తుంది ఇంకుంటే మనకి ఎంత చూడొచ్చు 325 లాట్లు అనమాట. సో ఎంత పడుతుంది అంటే 20,000కు 21,000 ఓకే 21,000 పెడితే మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చింది ఇప్పుడు 50 పాయింట్లు కదా, 325 ఇంటూ 50 16,250 రూపాయలు ఇచ్చిందనమాట. మీరు నమ్ముతారో నమ్మరో ఒకసారి చెక్ చేయండి, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ ఇండికేటర్ అయితే 100% వర్కింగ్ అనమాట. సో నేనైతే ఎక్కువ ఈ ఇండికేటర్ని ప్రిఫరెన్స్ అయితే చేస్తాను. నేను ఇవే కానీ కాదు, బిట్ కాయిన్లో కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను అనమాట. సో బాగా బ్యాక్ టెస్ట్ అయితే చేయండి, మీకు నచ్చితేనే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను వాడి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో నేనైతే ఎక్కువ నేను ఇప్పుడు ఆల్రెడీ మా మొబైల్లో కూడా చూపిస్తాను, నా ల్యాప్టాప్లో చూపిస్తాను. ఎక్కువ అయితే నేను ఇవే యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ 9 EMA 20 EMAకి టచ్ వేసింది అనుకోండి, రెండు కలిపి వేసిందంటే అప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యింది. సో ఎంత పడింది ఇక్కడ చూడొచ్చు, బిగ్ ఫాల్ వచ్చేసింది. దాదాపు అంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి అనుకోండి ఈ క్యాండిల్ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడికి 86 పాయింట్లు అయితే ఇచ్చిందనమాట. సో 86 పాయింట్లు ఎప్పుడైతే ఇందాక చెప్పాను కదా, గ్రీన్ కలర్ పైన ఉండి పైన క్యాండిల్స్ పైన ఉన్నా అనుకోండి మనకి ఆటోమేటిక్గా అప్ సైడ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు గ్రీన్ క్యాండిల్ టచ్ అయ్యి కిందికి
అవి గ్రీన్ కలర్ ఉన్న రెడ్ కలర్ ఉన్న అది పుట్కే లెక్క అనమాట, పుట్ సైడ్కే. కాల్ సైడ్ బయింగ్ ప్లాన్ చేయకూడదు అనమాట. బయింగ్ ప్లాన్ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయ్యిందో అప్పుడు మనం అప్ సైడ్కి అయితే ప్లాన్ అయితే చేయాలి. ఇండికేటర్ కూడా సేమ్ టు సేమ్ చూపిస్తుంది, ఓకేనా. ఈ ఇండికేటర్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, మనకి RSI అనేది కన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. మనం వన్ సైడ్ కన్ఫర్మేషన్ కాకుండా టూ సైడ్ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇండికేటర్ ఇచ్చేసింది, ఇక్కడ RSI కూడా ఇచ్చేసింది అనమాట, ఓకేనా. ఈ విధంగా అయితే మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయిన వరకు మంచి ప్రాఫిట్ అయితే చేయొచ్చు. బిగినర్స్ అయితే ఎవరికి ఎలాంటి లాస్ అయితే ఉండదు. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ అయినా చేయండి. ఇక్కడ నుంచి మన వీడియోలో మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అవుతుంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు బిట్ కాయిన్లో చేంజ్ చేస్తాం. డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. బిట్ కాయిన్లో కూడా ఇప్పుడు ట్రేడ్ అయితే చూద్దాం అనమాట. సో చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూడవచ్చు, నేను మీకు చెప్పాను కదా, నేను చెప్పే నంబరు 9 EMA 20 EMA అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడవచ్చు, మనకి ఇక్కడ బాగా గమనించండి. ఎప్పుడైతే ఇక్కడ చూడవచ్చు, ఈ టైమింగ్ కూడా చూడండి, 13 మార్చి 3:25కి అయితే వేసిందన్నమాట. సో ఎప్పుడైతే మనకి 9 EMA 20 EMAకి అయితే టచ్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అయితే పైకి వెళ్ళిందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, పైకి వెళ్ళింది, ఆడ క్రాస్ ఓవర్ అయింది, గ్రీన్ పైకి ఉంది, రెడ్ కిందకి ఉంది అనమాట. ఓకే, అప్పటి వరకు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు రివర్స్ అయింది? ఎప్పుడైతే పైన 9 EMA 20 EMAకి ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వేసిందో అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిన తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ వేసినా రెడ్ క్యాండిల్ వేసినా అది పుట్టుకే సంబంధం అనమాట, సెల్లింగ్కే సంబంధం, బయింగ్కి ఉండదు అనమాట. బయింగ్ ఎప్పుడో ఉంటుందంటే ఇలా క్రాస్ ఓవర్ జరగాలి. ఇట్లా క్రాస్ ఓవర్ జరిగితే టాప్ సైడ్కి వెళ్తేనే మనం బయింగ్ ప్లాన్ అయితే చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ టు సేమ్ ఒక రెడ్ క్యాండిల్ అయితే మనకి 9 EMA 20 EMAకి అయితే వేసింది. ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఇచ్చేసింది అనమాట పుట్ సైడ్కి సెల్లింగ్కి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడింది, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ వేసింది, బట్ అది ఫెయిల్ అయింది అనమాట. సో అది కూడా మళ్ళీ పుట్టుకే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ స్ట్రాటజీ ఫాలో అయినాక ఎలాంటి లాస్ అయితే ఉండదు. బిగినర్స్ సూపర్గా అయితే వర్క్ అవుతుంది. 9 EMA 20 EMA స్ట్రాటజీ అనేది చాలా, నేనని కాదు చాలామంది చెప్పేదన్నమాట. చాలామంది అయితే ఎక్కువ ఉంటారు. బట్ దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా RSI కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ ఉందని కూడా తెలుసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ అయితే చేయాలి అనమాట. సో దీంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే మనం బిట్ కాయిన్లో కావచ్చు, ఇథీరియం కావచ్చు, చూడొచ్చు, ఇథీరియం, సోలానా, ఇలా ఏ దాంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయితే ఉండదు అన్నమాట. ఇండికేటర్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది, చూడొచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇలా అనమాట 9 EMA 20 EMA స్ట్రాటజీ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఏదన్నా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా డెల్టా ఎక్స్చేంజ్ మీరు లైవ్లో ఆడాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లైవ్లో మీకు ట్రేడింగ్ కూడా చేస్తాను అనమాట. బట్ ఏమంటే మన యూట్యూబ్లో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి అంతవరకు వెయిట్ చేద్దాం. అంతవరకు అయితే మీరు మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే మేము కంటిన్యూగా అయితే అప్లోడ్ చేస్తుంటా. అంతేకాకుండా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఎలాంటివి ఇంకా మంచి వీడియోస్ ఎలాంటి పైన వీడియోస్ చేయాలన్నా కూడా మీకు కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే మేము తప్పకుండా అయితే చేస్తాం అన్నమాట. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.